ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏ రాష్ట్రాల్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇకపై దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఎక్కడ పేపర్ లీక్ జరగకుండా ఎటువంటి విద్యార్థులకు భవిష్యత్తుకు నష్టం జరగకుండా ఉండే విధంగా ఏ విధంగా కఠినమైన చట్టాలను తీసుకొస్తుంది అన్న విషయాలను కూడా పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం చర్చించబోతోంది. సో ఇక కేంద్ర ప్రభుత్వం ఒక పక్క బిల్లులు తీసుకురావడం, మరోపక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ నిరసనలకి ఢిల్లీ వేదికగా జరుగుతున్న నిరసనలు ఆందోళనలకి పూర్తి స్థాయిలో చెప్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. పక్క ముఖ్యంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఢిల్లీ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, ఇటు క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు కానీ పోలీసు ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాస్ లో ఎప్పటికప్పుడు విజువల్ చెక్ చేస్తూ ఢిల్లీ పోలీసులు దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇంకా ముఖ్యంగా ఇటు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఇటు అల్లర్లు జరిగే విధంగా పరిస్థితి మారుతుందన్న ఉద్దేశం ఒకటి. అలాగే విద్యార్థులు అడుగుతున్న సమంజసమైన డిమాండ్ అంటూ విపక్షాలందరూ కూడా ఇటు కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్దకు వచ్చి వాళ్ళకి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలోనే ఈ రాజీనామా అనేది చోటు చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదొక కీలక పరిణామం. కేంద్రం తరఫున మేము విద్యార్థులకు అలాగే యువతకు మద్దతుగా ఉన్నాం కాబట్టి ఈ చర్య అని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన అంశాన్ని ముఖ్యంగా కేంద్రం దిగి వచ్చింది అన్న అంశం కాకుండా మేము యువత పక్షాన ఉన్నాము అన్న విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లే దిశగా ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి కేంద్రం నుంచి వస్తున్న వాదన. కానీ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా తమ డిమాండ్ సమంజసమైంది. 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి బాధ్యత వహిస్తూనే ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది మా మొదటి నుంచి ఉన్న డిమాండ్ కాబట్టి, సో ఆ డిమాండ్ అనుగుణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి మా ఉద్యమం ఏదైతే ఉందో అది విజయం సాధించింది అని చెప్పి ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇటు దేశ రాజధానిలో అల్లర్లు అలాగే ముఖ్యంగా ఆందోళనలు మరింత ముఖ్యంగా పెళ్లిబలకుండా వీటిని కట్టడి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక కీలక చర్య ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది. సో దీన్ని ఇటు విద్యార్థులు అలాగే యువత అంతా కూడా తమ విజయంగా చెప్పుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మేము యువత పక్షాన ఉన్నాం కాబట్టి యువత డిమాండ్లకు అనుగుణంగా అలాగే పూర్తి స్థాయి విద్యా వ్యవస్థలో సంస్కరణల దిశగా మేము అడుగులు వేస్తున్నాం అన్న సంకేతాన్ని ఇచ్చే దిశగా కేంద్రం చర్యను చూడాల్సి ఉంటుంది.